మనము దేవుని ఆరాధించటానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ పరమదేవుడి మన పక్షమున ఉండగా, పరమదేవునికి శక్తి మనతో ఉండగా ఈ లోకములో ఇటువంటి ఆటంకాలు మనల్ని ఏమీ చేయలేవు. అయినప్పటికీ దేవుని ఆత్మతో మనము ఆరాధిస్తూ ఉన్నప్పుడు బలమైన శక్తి మనలను ఆవరిస్తూ ఉంది. 26వ కీర్తన, రండి ఉత్సాహించి పాడుదము అనే కీర్తనతో ఆరాధనలోకి వెళదాం. అందరూ కూర్చున్నారు కదా. మరి 26వ కీర్తన, రండి ఉత్సాహించి పాడుదము అనే కీర్తనతో ఆరాధనలోనికి ప్రవేశం చేద్దాము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము. సప్రభు నామము కీర్తనల సంతోష గానము చేయుదము. రండి ఉత్సాహించి మన ప్రభువే మహాదేవుడు, ఘన మహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూరర శిఖరము లాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించి నాయనదే, సాక్షుని హస్తమే భూమి చేసా. ఆయన దైవము పాలితుడా, ఆయన నీ ప్రిడి గోరెలము. పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రోకెదము. ఆయన మాటలు గైకొనినా అయ్యవి మనకెంతో మేలగునో. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నేపుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు నౌనో ఆమె. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. నేటి మన ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. మరి ఆరాధనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించాలని ప్రభు ప్రేట మనము చేస్తూ ఉన్నాను. అందరూ లేచి నిలబడండి. తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మయకే నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని ఎదుగు చేరుదును. దేవా,
నా దేవా సితారా వాయించుచు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులరా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపలు మన ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామము పేరిట మనకు పాప క్షమాపణ దయచేయమని మనమందరం వేడుకొందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు నన్ను కుంటిని. సృష్టికర్తవు విమోచకుడవైన సర్వశక్తిగల దేవ, దీనులము పాపులము అగు మేము స్వాభావికముగా పాపులమనయ్యు అపవిత్రులమనయ్యు తలంపుల వలన మాటల వలన క్రియల వలన మీకు విరోధముగా పాపము చేసితమనయ్యు మీ ఎదుట ఒప్పుకొనుచు ఉన్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వేడుకొనుచు నీ కృపను వెజ్జకుచు వేడుకొనుచు మితిలేని కనికరమును నీ యుద్ధకు ఆశ్రయమనికై వచ్చుచున్నాము. నీ జనతేక కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవ, మమ్మను కరుణించి ఆయన నిమిత్తము క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తిగల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుగా తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపమునంటిని క్షమించుచున్నాడు. ఆయన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులు అగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. నేటి పరిశుద్ధ ఆరోహణ ఆదివారమునకై ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ గీతమును చదువుకుందాం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? హల్లెలూయా. మీ ఎదురు నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. సర్వజనులారా, చప్పట్ల కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. తండ్రికేన్ కుమారునికేన్ పరిశుద్ధాత్మకును ఆదియందు నిపుడు ఎల్లప్పుడూ ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము.
ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. దేవునికి మహిమా కలుగును గాక. కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలకు సమాధానం నరుల కాయన దయా. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పర్చుచు ఆరాధించుచున్నాము. మహిమాతిశయమును మాదిదాలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞత నిచ్చుచున్నాము. ఏక కుమార యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకొని పోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండి యేసు మా ప్రార్థన లించి నీకరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నా మేపుడు ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. ప్రార్థన చేసుకుందాము, తరల ఉంచుదాము. సర్వశక్తి గల దేవా, నీ జనితైక కుమారుడగు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకమునకి ఎక్కిపోయినని నమ్ముచున్నాము. అలాగునని మేము మా హృదయములను మనస్సులను
పరలోకమునకు ఎక్కించి నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచుండు ఆయనతో నిత్యము నివసించున్నట్లు అనుగ్రహింపమని నిన్ను వేడుకొనుచున్నాము. ఆమీన్. కూర్చుందాం. ప్రభు నామానికి స్తోత్రములు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమ, ఈ పరిశుద్ధ ఆరోహణ ఆదివారం ఈ పరిశుద్ధ ఆరాధనలో మనమందరము ఆత్మదేవుని ఆరాధన స్తుతి కీర్తనలతో ఆరాధించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి పరమదేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఈ సమయమును బట్టి, ఈ ఘనతను బట్టి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లింపబద్దులమై ఉన్నాం. ప్రార్థన చేసుకుని జీవమగల దేవుని వాక్యములోనికి వెళదాం. మరి దయచేసి మీరు ఉన్న స్థలంలోని ప్రార్థనలో మోకరించండి. ఏకీభవించి, దేవా నీవు నాతో మాట్లాడయ్యా, నీ బలమైన ఆత్మను నా మీదికి పంపించయ్యా, నీ మాట వినగలిగే చెవి, నీ మాటను నా హృదయములో దాచుకొని ఆ మనస్సును నాకు దయచేయి అయ్యా. ఖాళీగా ఉన్న నా హృదయాన్ని నీ వాక్యమని జీవజలాలతో నింపయ్యా. ఖాళీగా వెలితిగా ఉన్నటువంటి నా హృదయాన్ని నీ వాక్యమని ఆహారంతో నింపయ్యా. నా ఆకలి తీర్చయ్యా, నాతో మాట్లాడయ్యా. ప్రతి ఒక్కరూ అడగండి. దేవుడు నీతో మాట్లాడే దేవుడై ఉన్నాడు, మనలను బలపరిచే దేవుడై ఉన్నాడు. అడగకపోతే, ప్రార్థన చేయకపోతే ఆ వాక్యము ఎలా నీ హృదయంలోనికి వెళుతుంది? ప్రార్థన చేసుకుందాం. వాక్య నడిపింపు కొరకు మరి పాస్టమ్మ గారు మనలను ప్రార్థన నడిపిస్తారు. ఆనాడు ప్రభువా మరి ప్రభువే మరి
స్తోత్రం 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 ఆమేన్. ఆమేన్. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువను దేవా, నిన్ను నమ్మిన వారలెల్లా, నిన్ను నమ్మిన నీవు చక్కగా దీవించెదవు. నిన్ను నేను విడువను దేవా. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరలోకపు కృపయు సమాధానములు సమృద్ధిగా మీకు కలుగును గాక. ఆమీన్. ప్రభు నామానికి స్తోత్రములు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమ, ఈ పరిశుద్ధ ఆరోహణ ఆదివారం ఈ కృపా సమయాన్న ప్రభు బిడ్డలంగా పరమదేవుని పరిశుద్ధ పాదాల సాన్నిధ్యాన్న మనమందరము చేరి ఘనమైన దేవుని యొక్క ఆరోహణ ఆదివారమున మనందరి కొరకు సిద్ధపరిచిన పరలోకము నుండి ఈ భూలోకానికి మన కొరకు పంపబడిన దేవుని పరలోకపు ఆశీర్వాదాలు, పరమదేవుని పరలోకపు దీవెనలు మనమందరము పొందుకోవడానికి పరలోకపు దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుభ సమయాన్న ప్రజలందరికీ దేవునికి సువార్త అందించబడుతుంది. సంతోషకరమైన వార్త, సమాధానకరమైన వార్త, ఆశీర్వాదకరమైన వార్త. ఇబ్బందుల్లో, శ్రమల్లో, ఇక్కట్టుల్లో, భయంకరమైనటువంటి భయపడే గడగడలాడే పరిస్థితుల్లో మనలను ఆదరించి ఆదరణకరమైనటువంటి వార్తను దేవుడు తన వాక్యము ద్వారా, తన ప్రవక్తల ద్వారా దేవుడు మనకు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆరోహణ ఆదివారం నేటి దినమునకై ఏర్పాటు చేయటువంటి పాఠ్యాంశాలు యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం పాత నిబంధన పాఠ్యభాగముగా, యెహెజ్కేలు గ్రంథము పాత నిబంధన పాఠ్యభాగము, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం వరకు. పత్రిక పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం నుండి 39వ వచనం వరకు. 2వ పాఠ్యభాగముగా, 3వ పాఠ్యభాగముగా సువార్త పాఠము యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం నుండి 26వ వచనం వరకు. నేటి ఆరోహణ ఆదివారం మనకై ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యాంశాలుగా మనము గమనిస్తాం. మరి ఒక పర్యాయము యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25 నుండి 27 వరకు. పత్రిక పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం నుండి 39వ వచనం వరకు. సువార్త పాఠ్యభాగముగా యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్నటువంటి ఈ పాఠ్యాంశాలలో మనము కొన్ని ఆలోచనలు గమనిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆరోహణ ఆదివారము. ఆరోహణము అనగా క్రింది నుండి పైకి వెళ్ళడం. ఆయన వచ్చాడు, కుమారుడుగా, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన చేయవలసినటువంటి ఘనమైన కార్యాలవన్నీ ఈ భూలోకములో తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు. పరలోకములో ఉన్న పరలోకపు దేవుని ఆశీర్వాదాలన్నీ ఈ భూలోకములో ఉన్న సర్వమానవాళికి ఇవ్వడానికి ఆశీర్వాదాలకు కర్తగా, కృపాసత్య సంపూర్ణుడిగా సర్వమానవాళిని పరలోకపు సంబంధమైన ఆశీర్వాదములతో, భూ సంబంధమైనటువంటి దీవెనలతో పరలోకపు దేవుడు తన ప్రియ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన తన చిత్తాన్ని సంపూర్తి గావించాడు. అయితే ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించిన తర్వాత, తన శిలువ శ్రమ మరణ పునరుద్ధానముల తర్వాత ఆయన పరలోకమునకు కొనిపోబడే అవకాశము, ఆ సమయములో ఆయన ఇచ్చే బలమైన దీవెన,
ఆయన ఇచ్చే బలమైన కృప ఆశీర్వాదాలు ఎలా ఉంటున్నాయో మనము దేవుని వాక్యములో గమనిస్తాం. లూకాసు సువార్తలో మనము గమనిస్తే ఆరోహణమయ్యే సమయంలో, లేకపోతే యోహాను సువార్తలను చూద్దాం. లూకాసు సువార్త చివరి అధ్యాయములో 24వ అధ్యాయము చూడండి. 24వ అధ్యాయం 50వ వచనం. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి ఎవరిని? తాను ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులను, అపోస్తలులుగా దీవించబడినటువంటి శిష్యులను, వారిని కడసారిగా ఆశీర్వదించడానికి బేతనీయ గ్రామానికి వారిని తీసుకుని వెళ్ళాడు. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారి నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. ఆయన ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. ఆయన వస్తూ ఈ భూలోకానికి ఆశీర్వాదాలు తెచ్చాడు. ఈ భూలోకములో ఉన్న సర్వమానవాళికి ఆ పరలోకపు దేవుని ఆశీర్వాదాలు ఒక్కొక్కరికి పంచారు. ఆయన కడసారిగా ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యే కొనుగోబడే సమయంలో తాను ఎక్కడి నుండి పంపబడ్డాడు, మరలా అక్కడికి వెళ్ళడానికి ఆ చివరి గడియల్లో ఆయన గుట్టిగా వెళ్ళడం లేదు. అయ్యా మీరు మీ బ్రతుకు మీరు బతకండి అని వారిని నిరాశతో వారిని ఉంచలేదు. కానీ వారిని బలపరిచే, వారిని లోకములో ఆనందింపచేసే, వారిని లోకములో ఆదరించే ఆదరణకరమైన ఆశీర్వాదాన్ని తన చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ ఆరోహణ ఆదివారమున దేవునికి సన్నిధిలో ఇట్టి ఆశీర్వాదము మనం పొందుకోవడానికి, ఇట్టి పరలోకపు దీవెనలు మనము అందుకోవడానికి ఆ దేవునికి మనము సమీపంగా ఏ విధంగా ఉన్నాం? ఆనాడు వారు ఆరోహణమయ్యే దేవునికి వారు దగ్గరగా ఉన్నారు. పరలోకానికి కొనుపబడి దేవునికి అతి సమీపంగా ఉన్నారు. సమీపంగా ఉన్న వారిని, దేవునికి అతి దగ్గరగా ఉన్న వారిని ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ వారు దేవునికి దూరంగా ఉన్నట్లయితే, ఒకవేళ లోక సంబంధమైనటువంటి పని పట్లలో వారు పడిపోయి ఉన్నట్లయితే ఆ చేతులెత్తి ఆశీర్వదించిన దీవెనలు వారికి దొరికి ఉండేవి కావేమో. సమీపంగా ఉన్నప్పుడే పరలోకపు దేవుని దీవెన, ఆయనకు సమీపంగా ఉన్నప్పుడే పరలోకపు దేవుడు మనకు ఇవ్వనయ్యున్న పరలోకపు దేవుని ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి. అయితే ఈ రోజున మనం చదువుకునేటువంటి ఈ 3 పాఠ్యాంశాల్లో ఉన్న ఆలోచన ఏమిటంటే, మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రవేశించడం. ఆయన మహిమగల దేవుడే. తన మహిమగల కార్యాలు ఈ లోకములో ఎన్నెన్నో జరిగించాడు. కానా పెండ్లి వివాహములో ద్రాక్షారసము అయినప్పుడు నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి దేవుని యొక్క మహిమను చూచి అనేకులు సంతోషపడ్డారు, అనేకులు ఆశ్చర్యపడ్డారు దేవుని యొక్క మహిమను చూచి. అయితే ఆయన మహిమగల దేవుడే, ఆయన సర్వశక్తి సంపన్నుడే. కానీ ఆయన మొదట్లో ప్రారంభములో ఏ మహిమనైతే కలిగి ఉన్నాడో మరలా ఆ మహిమలోనికి ప్రవేశించడానికి, ఆ ఉన్నతమైనటువంటి స్థానంలోనికి ప్రవేశించడానికి, ఆ మహిమలోనికి ప్రవేశించడమే ఆరోహణము. ఆయన పరలోకం నుండి వచ్చాడు, మరలా ఆయన పరలోకానికి కొనుపోబడిన దేవుడై ఉన్నాడు. అయితే ఈ అధిక మహిమలోనికి ప్రవేశించడానికి పరలోకపు దేవుడు ఆయనకే కాదు మనందరికీ కూడా ఈ మహిమను, ఈ ఘనతను, ఈ ఘనమైన కృపను ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఈ ఘనత, ఈ ప్రభావము, ఈ యొక్క ఆశీర్వాదం, అధిక మహిమలోనికి ప్రవేశించగలిగే కృప మనకు రావాలంటే గత ఆదివారము పాఠాల్లో మనము గమనించాం. మనలో ఎప్పుడైతే ప్రార్థనా శక్తి, మనలో ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు, మనలో ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యానికి అనుకూలమైనటువంటి జీవితము ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో, ఆ దేవుడు మనకు ఇవ్వనై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ అధికమైన మహిమలోనికి ప్రవేశించాలంటే నీలో పరిశుద్ధత ఉండాలి.
ఆ అధికమైనటువంటి మహిమలోనికి వెళ్ళాలంటే మనలో పరిశుద్ధాత్మ దేవునికి ప్రార్థన శక్తి ఉండాలి. ఉదాహరణకి రాజులు 2వ గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఒక సామాన్యమైనటువంటి మనుషుడు కనబడతాడు. ఎవరంటే ఏలియా. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయం నుండి మనం గమనిస్తే ఏలియా మన వంటి స్వభావమైనటువంటి మనుషుడే. ఏలియా మన వంటి మానవుడే. కానీ తన ప్రార్థన బలమును బట్టి, తనలో ఉన్న ప్రార్థన శక్తిని బట్టి, తనలో ఉన్న రోషమగినటువంటి ఆధ్యాత్మిక విశ్వాస జీవితమును బట్టి పరలోకములో ఉన్న దేవానికి, పరలోకములో ఉన్నటువంటి సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవాడి దేవుడు ఏలియాను మహిమలో నుండి అధికమైన మహిమలోనికి తీసుకుని కొనుకోబడ్డానికి ఆకాశం నుండి ఏలియా కొరకు అగ్ని రథములను, అగ్ని గుర్రములను దేవుడు పంపించలేదా? ఏలియా పెద్ద గొప్పడే కాదు. మనమంటే ఒక సామాన్యుడే, మనమంటే ఒక సామాన్యమైనటువంటి ఒక మనుషుడే. కానీ ఏలియాలో ఉన్న ప్రార్థన శక్తి, ఏలియాలో ఉన్న పరిశుద్ధమైన జీవితము, ఏలియాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి నడిపింపు అధిక మహిమలోనికి కొనుకోబడగలిగే అవకాశమును ఏలియా తన జీవితంలో కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండవ వ్యక్తి ఆదికాండములు మనం చూస్తే హానోకు తనలో ఉన్న విశ్వాసమును బట్టి, తనలో ఉన్న పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని బట్టి, దేవునితో సహవాసము చేయడాన్ని బట్టి, దేవునితో ఒక స్నేహితుడిగా నడవడమును బట్టి 300 సంవత్సరాలు దేవునితో సహవాసము చేసినటువంటి హానోకును మహిమగల దేవుడు మహిమగల దేహమును హానోకుకు దేవుడు అమర్చి సజీవంగా మహిమ మేఘములు అధిక మహిమలోనికి హానోకు కొనుకోబడ్డాడు. అందుకని మన ఆంధ్రప్రదేశ్లో కీర్తనలో ఏవి మాసనమణి గారు ఒక చక్కని కీర్తన రాశారు. మరణ శరీరము మార్పు నుండి మహిమ శరీరము పొందుటకై, శరీరము మార్పు నుండి మహిమ శరీరము మరణ శరీరము మార్పు పొందింది, మహిమ శరీరము వారు ధరించబడిన వారై, అలంకరించబడిన వారై మహిమాత్మతో మహిమగల దేవుని యుద్ధ ఉండడానికి వారు కొనుక్కోబడ్డారు. ఎంత గొప్ప దేవుడు! ప్రియ దేవుడు, మనమందరం కూడా రాబో కాలములో ఆ సమయము, ఆ గడియ ఎప్పుడు వచ్చుచున్నదో తెలియదు. తన ప్రజలందరినీ ఆ మహిమలోనికి కొనుక్కోబడ్డానికి, ఆ మహిమగల ఉన్నతమైనటువంటి స్థానంలోనికి మనల్ని కూడా తీసుకుని వెళ్ళడానికి మన ప్రభువు త్వరగా రానై ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. దేవుని రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఆయన పరిశుద్ధమైనటువంటి లేఖనాలు ఏవేవైతే చెప్పబడ్డాయో ఆ లేఖనాలు నెరవేర్చగలిగి కడవరి కాలంలోనికి మనం వచ్చాము. మరణ భయముల నుండి, వేదనకరమైన పరిస్థితుల నుండి తడబడలాడుతూ ఉన్న మనలందరినీ
మరణ భయముల నుండి మనల్ని తప్పించగలిగి ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు మనకి ఇవ్వగలిగాడు. ఉన్నతమైనటువంటి మహిమలోనికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. నేను ముందు స్థలములు మీరు కూడా ఉండబోతున్నారని యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అయితే ఆ మహిమగల దేవునికి సన్నిధి, ఆ కృపా తరుణము, ఆ సమయము ఆసన్నమవకముందే దేవాది దేవుడు మనకు కొన్నిటిని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం. ఈ రోజున మనం చదువుకునేటువంటి 36వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం మన ఆధ్యాత్మిక సిద్ధపాటు జీవితంలో ఆ అధికమైన మహిమలోనికి మనము ప్రవేశించడానికి ఆ పరలోకపు దేవుడు ఏ రీతిగా సిద్ధపరుస్తూ ఉన్నాడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో బలమైన ప్రవక్త ఒకడు యెషయా ప్రవక్త, రెండవ వారు యిర్మీయా ప్రవక్త, మూడవ వారు యెహెజ్కేలు ప్రవక్త. ఈ ముగ్గురు ప్రవక్తలు బలమైన ప్రవక్తలు, దేవుని శక్తి కలిగిన ప్రవక్తలు, దేవుని ఆత్మ కలిగిన ప్రవక్తలు. ఆ ప్రవక్తల ద్వారా దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా మనం గమనిద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం తీసిన బైబిల్ 36వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ దేవుడు మన పట్ల ఏ కార్యాలు జరిగించబోతున్నాడో ప్రవక్త ద్వారా మనం గమనిద్దాం. 1, నూతన హృదయమును నేను మీకు ఇస్తాను. 2, నూతన స్వభావాన్ని నేను మీకు కలుగజేస్తాను. 3, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని నేను మీకు ఇస్తాను. అనగా మృదువైన స్వభావం, దేవునికి లోబడే స్వభావం, దేవునికి మహిమలోనికి ప్రవేశించగలిగే స్వభావం మనకు దేవుడు ఇవ్వనై ఉన్నాడు. ఎందుకంటే తాను ఉన్నటువంటి ఆ ఉన్నతమైన అధికమైన మహిమలోనికి మనం ప్రవేశించాలంటే నూతన హృదయం మనకు కావాలి. అధికమైన ఉన్నతమైనటువంటి పరిశుద్ధులైన స్థానంలో మనం కూడా చేరాలంటే నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఏదో ఒక రోజు మనమందరం ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమే. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక కాలంలో ఈ లోకము నుండి పరలోకానికి వెళ్ళవలసిన సమయం ప్రతి ఒక్కరికి రాబోతుంది. ఆ ఉన్నతమైనటువంటి ఆ నిత్య రాజ్యములకి మనం వెళ్ళాలంటే నూతన పుణ్యం నీవు దేవుని దగ్గర పొందుకున్నావు. నాలో ప్రాచీన స్వభావాన్ని తీసివేసి నాలో మరణ భయముతో ఉన్నటువంటి ఆ ప్రాచీన చెడు దుర్మార్గపు హృదయాన్ని తొలగించి నూతన హృదయమును నాకు దయచేయకు అని దేవుని ఇంత అడిగేవా? ఆ నూతన హృదయం లేకుండా, ఆ నూతన స్వభావం లేకుండా, మాంసపు గుండెను అనగా మృదువైన దేవుని మాటకు లోబడే స్వభావము, దేవునికి భయపడే హృదయం లేకుండా ఆ అధికమైన మహిమలోనికి ఎలాగ నీవు ప్రవేశించగలుగుతావు? ఏమండి, నేను నీకు ఇస్తాను అన్నప్పుడు మనం ఏం చేయాలి? అడగండి, నేను మీకు ఇస్తాను. అడుగుదా ప్రభువా, ఈ మరణ భయముతో గడగడలాడే ఈ యొక్క లోకములు, మరణ భయముతో కృంగిపోయే ఈ పరిస్థితుల్లో నీ దగ్గర నీతో ఉండగలిగే కృప నాకు దయచేయాలయ్యా. ఆ నూతన స్వభావానికి నన్ను నడిపించయ్యా. అది ఆరోహణ. మన ప్రభు ఏ రీతిగా ఆరోహణమయ్యాడు, మనము కూడా మహిమ మేఘములు ఒకనొక దినమున పరిశుద్ధులందరూ మహిమ మేఘములు కురిపోబడి ఒక దినము రాబోతుంది. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలిసికొంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు.
ఆరోహణమయ్యే దినము రాబోతుంది. ఆ మహిమ మేఘములో ఉన్నతమైనటువంటి అధికమైన మహిమతో ఉండగలిగే పరిశుద్ధమైనటువంటి స్థానంలోనికి మనము చేరే ఒక దినం రాబోతుంది. నూతన హృదయం నీలో ఉన్నదా? నూతన స్వభావాన్ని నీవు కలిగి ఉన్నావా? కఠినమైనటువంటి బండ లాంటి ఆ రాతి హృదయాన్ని, ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఒక నూతనమైనటువంటి నవీన స్వభావాన్ని నీవు ధరించుకొని ప్రభు యొక్క మహిమ కొలుస్తూ నీ మీద చూస్తూ ఉన్నావా? ఈ రోజు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసేదని, ఎందుకయ్యా ఈ లోకము భయంకరంగా ఉన్నది, నీ రాజ్యంలోనికి నీ దగ్గర ఉంటే మాకెంతో క్షేమం కదా, నెమ్మది కలిగిన సంతోషము కలిగిన పరిశుద్ధులతో కలకలలాడుతున్నటువంటి నీ నీతి సామ్రాజ్యంలోనికి నన్ను కూడా తీసుకొని పోయా. వస్తాడు ఆయన మరల గగనమును చించుకొని తన పరిశుద్ధులందరినీ మహిమ మేఘములో కొనిపోబడే ఒక దినం రాబోతుంది. ఆ అధికమైన మహిమలోకి ప్రవేశించాలంటే నీ హృదయంలో పరిశుద్ధత, నీ హృదయంలో నూతనమైనటువంటి స్వభావము కలిగి ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి దేవుని రాకడ కొరకు, దేవుని మహిమ కొరకు ఎదురు చూచగలిగే అవకాశం, ఆలోచన దేవుడు మనకు కలిగిస్తాడు. ఇట్టి అనుభవాల మహిమ కలిగి సువార్త పాఠంలో మనం గమనిస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం గమనిస్తే గత ఆదివారంలో ఆయన మన గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను వారి గురించి ప్రార్థన చేయించుకున్నాను. 9వ వచనం, నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారందరూ నీ వారైనందున వారి వరకే ప్రార్థన చేయించుకున్నాను. ఎందుకు? దుష్టుల నుండి వారిని కాపాడమని. 17వ వచనం, 16-17వ వచనంలో దుష్టుల నుండి వారిని కాపాడమని నీవిచ్చిన వారి కొరకు నేను ప్రార్థన చేయించుకున్నాను. దుష్టుడు అంటే కీడు నుండి, ఆపద నుండి. అయితే ఈ రోజున మనం చదువుకునేటువంటి 17వ అధ్యాయం 22వ వచనాన్ని మనం గమనిస్తాం. 22వ వచనంలో యేసయ్య స్వయంగా మాట్లాడే మాట గమనించండి. మానవులు ఏకమై ఉన్నలాగా. చక్కని మాట అండి. మరి బైబిల్ చూస్తున్నారు లేదు నాకు తెలియదు. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. దేవా, నీవు నాకు ఏ మహిమనైతే నీవు నాకు ఇచ్చావో, నీవు నాకు ఏ ఘనతనైతే నీవు నాకు ఇచ్చావో, నీవు నాకు అనుగ్రహించిన వారు, నేను వారు మనమందరం ఏకమై ఉండినట్లుగా. ఎక్కడ మనమందరం ఏకంగా ఉండేది? అధికమైనటువంటి మహిమ కలిగినటువంటి ఉన్నతమైనటువంటి రాజ్యములో రాబో కాలంలో పరలోకపు దేవుడు మనమందరము కలిసి ఏ విధంగా ఉండబోతున్నాం? ఏకమై ఉండబోతున్నాం. దేవునితో కూడా కలిసి సంతోషముగా, ఆనందముగా, సంతోషముగా, యుగ యుగములు ఆనందముగా ఉండే దినములు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. నేను వారికి ఇచ్చేదని ఏంటి? ఆయన మహిమ. దేవుడు మనకి ఏముంది ఏముందండి? క్రైస్తవుడు అనగా మహిమ కలిగిన వాడు అని అర్థం. క్రైస్తవుడు అనగా జీవము గల దేవుని వాక్యమును ఎరిగిన వాడు అని అర్థం. క్రైస్తవుడు అనగా ఈ లోకము నుండి ఉన్నతమైనటువంటి అధిక మహిమతమైనటువంటి పరలోకానికి కొనిపోబడేవాడు అని అర్థం. ఆ సిద్ధపాటు నీలో ఉన్నదా? ఆ నూతన హృదయం నీవు ధరించుకొని ఆ మహిమలోనికి ప్రవేశించడానికి, దేవునితో కూడా కలిసి ఏకముగా ఉండడానికి నీవు ప్రయత్నం చేస్తూ ఉన్నావా? చాలా మంది అంటారు, అయ్యా మేమందరం ఒక తాటి మీద ఉండేవాళ్ళమయ్యా, ఒక మాట మీద ఉండేవాళ్ళమయ్యా, ఒక కట్టుబాటు మీద ఉండేవాళ్ళమయ్యా. అఫ్ కోర్స్ ఈ లోకంలో ఈ కట్టుబాటు రేపు మనము దేవునితో యుగ యుగములు ఏకమై ఉండాలంటే, యుగ యుగములు దేవునితో కూడా కలిసి, పరిశుద్ధుల దేవదూతలతో కూడా కలిసి కలకాలము ఆనందముగా ఉండాలంటే
నూతన హృదయం నీలో ఉండాలి. నూతన స్వభావం నీవు కలిగి ఉండాలి. మాంసపు గుండె లాంటి మృదువైన సాధువు స్వభావం నీకు కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. అది ఏ మనస్సు అంటే దేవుని రాజ్యంలోనికి వెళ్ళే మనసు. అది ఏ మనసు అంటే పరిశుద్ధులతో కూడా కలిసి ఆరాధించగలిగే మనసు. ఆ ఘనతను, ఆ మహిమను నీవు పొందుకోవడానికి నీ యొక్క సిద్ధపాటు ఏ విధంగా ఆలోచించండి. అయితే అపోస్తలుడైన పౌలు పత్రిక పాఠం రోమేలుకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమేలుకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఈరోజు మనం చదువుకునేటువంటి ఏర్పాటు చదివినటువంటి పత్రిక పాఠం 31. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ఇక్కడ ఈ విధంగా మనకు బయటపరుస్తున్నాడు. చదువుదాం చూడండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను. ఎందుకు గలిలయ సముద్ర తీరములో ఉన్న వారిని దేవుడు ఎందుకు పిలిచాడు? గలిలయ సముద్రములో ఉన్న వారిని మీ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి అని. దేవుని పిలుపు ఏంటి అంటే, ఎక్కడో సముద్ర తీరమున ఏ ఘనత లేని, ఏ మహిమ లేనటువంటి, ఎన్నిక లేని వారిని అధికమైన ఉన్నతమైన మహిమలోనికి వారిని ప్రవేశపెట్టడానికి మీ వలలు విడిచిపెట్టి నా ఎదుగు రండి. వలలు కావచ్చు. ఆ వలల స్థానంలో ప్రాచీన హృదయం, ఆ వలల స్థానంలో చెడిపోయినటువంటి దుర్మార్గపు స్వభావం. ఎందుకంటే యుగ యుగములు మనము దేవునితో ఏకమై ఉండాలంటే, ఆయనతో కూడా కలిసి మనము సంతోషముగా ఆయన రాజ్యములో మనం ఉండాలంటే దేవుడు మనల్ని నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయింపబడిన వారు జగదుత్పత్తికి పునాదులు వేయబడక మునిపే, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్న దేవుడు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఆ దేవుడికి మనం ఉండాలంటే, ఆ దేవునికి మహిమలోనికి మనం వచ్చేయాలంటే ఏలియా లాంటి పరిశుద్ధమైన జీవితం, హానోకు లాంటి మహిమగల శరీరమును, మహిమగల దేహమును కలిగి మనము దేవుని మార్గములో దేవుని బిడ్డలుగా మనము దేవుని యొక్క సంఘములో మనము జీవించగలుగుతూ ఉన్నట్లయితే ఆ మహిమ మేఘము ఎప్పుడు వచ్చాడు? ఆ మహిమ మేఘములు కొలుపబడే ఒక సమయాన్ని దేవుడు మనకి సిద్ధంగా ఉన్నావా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు నీకు ఇచ్చిన నూతన హృదయాన్ని నీవు కాపాడుకుంటూ ఉన్నావా? పరిశుద్ధ బాప్తిస్మము ద్వారా, పరిశుద్ధ ప్రభురాత్రి భోజన సంస్కారముల ద్వారా నూతన స్వభావాన్ని ధరించుకున్న నీవు అధికమైన మహిమలోనికి వెళ్ళడానికి నీ యొక్క సిద్ధపాటు ఏ విధంగా మనకు ఆలోచించు. కాబట్టి దేవుడు ఇంకా అవకాశం ఇస్తుంది. ఇంకా ప్రాచీన స్వభావంలో చెడిపోయిన, పాడైపోయినటువంటి దేవుని భయమని జీవితంలో ఇంకెంతకాలము నువ్వు తచ్చట్లాడుతావు? ప్రియ సహోదరు, ఇదిగో మీకు అనుకూలమైన సమయం, ఇదిగో రక్షణ దినము. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆ విశ్రాంతి, ఆ సమాధానం, ఆ సంతోషం, ఆ నెమ్మది మనకు దొరకాలంటే యెహెజ్కేలు ప్రముఖ ద్వారా చెప్పబడినటువంటి నూతన హృదయాన్ని నీవు ధరించుకో, నూతన స్వభావాన్ని నీవు ధరించుకో. రాతి గుండెలు అంటే బండ లాంటి కఠినమైనటువంటి ప్రాచీన స్వభావాన్ని నీవు విడిచిపెట్టి ఇకనైనా మారు మనసు పొంది స్వార్థను నమ్మి దేవుని బిడ్డగా దేవుని మార్గంలోనికి రాగలిగితే ఆ మహిమ మేఘము ఎప్పుడు వచ్చిందా? ఆ మహిమ మేఘము ఎప్పుడు వాస్తవమైనా ఆ మహిమలో ఉండగలిగే ఆధిక్యంతో దేవుడు మనకి ఒక విమానీకునుడు ఎంత బడాయిగా చెప్పుకుంటాడు.
నేను విమానం ఎక్కండి ఢిల్లీ ప్రయాణం చేశానండి. విమానంలో భలే ఉందండి. ఒక విమానంలో ప్రయాణం చేస్తేనే అంత నీవు సంతోషపడుతున్నావే, అంత రకరకాల బడాయిలు చెప్పుకుంటున్నావే. ఆ మహిమ మేఘములు ఎక్కిన వారు ఎలా సంతోషంగా ఉంటారు? ఆ మహిమ మేఘముల ఉన్నవారు ఎంత ఆనందంగా ఉంటారు? ఆలోచన చేస్తున్నాము. ఆ సంతోషం, ఆ ఆనందము నీవు పరిపూర్ణంగా నీవు పొందుకోవాలంటే ఈరోజు ఈ ఆదివారం నాడే ఒక తీర్మానం చేసుకో. నిర్ణయింపబడినటువంటి సమూహంలోనికి, పరిశుద్ధుల యొక్క సమూహంలోనికి మన దేవునితో కూడా కలిసి మనము ఏకముగా ఉండాలంటే పరలోకపు దేవుడు ఏమన్నా ఉన్నాము ఆ మహిమలోనికి మనం ప్రవేశించడానికి నూతన హృదయాన్ని పొందవచ్చు. నూతన స్వభావాన్ని నాకు దయచేయబడిన దేవుడు కఠినమైనటువంటి బండలాంటి హృదయాన్ని నాలో తొలగించి నీ బిడ్డగా నీకు లోబడి మృదువైన స్వభావాన్ని నాకు దయచేయబడాలి. దేవుని పాదాల మీద ప్రాధాన్యపడతాం. దేవుని ఇస్తారు. ఈ లోకంలో ఎవరు నశించుకోవడం దేవునికి ఇస్తున్నారు. ఏ ఒక్కరు నరకానికి వెళ్ళడం దేవునికి చిత్తము కాదు. అంతటా అందరూ మారు మనసు పొంది దేవునికి నిత్య రాజ్యములు, దేవునికి నిత్య మహిమలు ఉండాలని దేవునికి చిత్తమై ఉన్నది. ఆశపడుతున్నావా? దేవునికి మహిమ త్వరగా రాబోతుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని దేవుని వాక్యాలు, దేవుని వాగ్దానాలు ఘోషిస్తూ ఉన్నాయి. సిద్ధపడుతూ ఉన్నావా? నిర్ణయింపబడినటువంటి పరిశుద్ధుల గుంపులు మనము కూడా చేరుతాము. యుగ యుగములు కలకాలం సంతోషంగా ఉండి దేవుని రాజ్యములు, దేవునికి సన్నిధులు, దేవునితో కూడా కలిసి ఏకమై ఆయన రాజ్యములు, ఆయనకి సన్నిధులు ఉండగలిగి ఆ నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. ఆ నిత్య జీవులకు కూడా మహిమల సంతోషాన్ని ప్రభు దగ్గర మనం ఆస్వాదిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత ఈ ఆరోపణ పరిశుద్ధ దేవుడు మనకందరికీ సమృద్ధిగా తెచ్చాడు. సమస్త జ్ఞానాలకు నుంచి దేవుని కృపా సమాధానం మీ హృదయములకు, మీ తలపులకు కావాలి ఉండదు గాక. ఆమీన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. నాయంతరంగములో స్థిరమైన మనసులో తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి త్రోసి వేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసి వేయకుము. నిరాశన నాందము నాకు మారలా పుట్టించుము. సమ్మతి గల కలుగజేసి నన్ను దృఢపరచుము. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. వీలున్న వారు మోకరించండి. ఒకవేళ వీలు లేని వారు అలాగే కూర్చొని నీ మహిమలోనికి నేను కూడా ఉండడానికి నాలో నూతన హృదయం కలిగించయ్యా.
నాలో నూతన స్వభావాన్ని నాకు దయచేయనైనా, నాలో కఠినమైనటువంటి బండలాంటి ఆ రాతి స్వభావాన్ని తీసివేసి మృదువైన మాంసపు గుండెను నాకు దయచేయి. ఈ లోకం కంటే అధిక మహిమతో ఉన్న ఆ పరలోకము నాకు కావాలయ్యా. అధిక మహిమతో ఉన్నటువంటి ఆ నిత్యరాజ్యములో నా స్థానము నాకు కావాలయ్యని దేవుడిని అడుగుదామా? మరి ప్రార్థనలో ఏకీభవించండి, మోకరించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా ప్రియ ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న సర్వమునకు ఆది సంభూతుడవైన మా గొప్ప దేవాది దేవుడవైన మా ప్రియ ప్రభు, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి స్తోత్రములు వందనాలు సమర్పించుకుంటున్నాం. ఈ పరిశుద్ధ ఆరోహణ ఆదివారమున మీ బిడ్డలముగా మీ పరిశుద్ధ పాదాల సాన్నిధ్యములో, మీ ఘనమైన మీ పరిశుద్ధ పాదాల దగ్గర అధికమైన మహిమలో ఉండే ఆశీర్వాదం, అధికమైన మహిమలో ఉండే ఆ కృప, అధికమైన మహిమలో ఉండే ఆ ఘనత ఏ రీతిగా ఉంటుందో స్పష్టముగా మీ లేఖనముల ద్వారా మీరు మాకు తెలియపరిచిన మా తండ్రి మీకు స్తోత్రములు. నీవు ఏ రీతిగానైనా మహిమల నుండి అధిక మహిమలోనికి కొనిపోబడ్డావు అయ్యా. ఈ లోకములో తనను విశ్వసించిన పరిశుద్ధులందరినీ మీ రక్తములో కడుగబడినటువంటి పరిశుద్ధ జనాంగమును ఆ ఉన్నతమైనటువంటి అధికమైన మహిమ మేఘములు కొనిపోబడి ఒక దినమునైనా మీరు వాక్యమనై ఉన్నారు. ఆ సమయము కొరకునైనా, ఆ గడియ కొరకునైనా మేము విశ్వాసముతోనైనా మేము కనిపెట్టడానికి మాకు సహాయము చేయండి. నూతన హృదయమును మేము కలిగి, నూతన స్వభావమును మేము కలిగి, మృదువైనటువంటి మీకు లోబడే జీవితమును మేము కలిగి, మీకిష్టముగానైనా ఆ ఉన్నతమైనటువంటి అధికమైన మహిమలోనికి ప్రవేశించగలిగే కృప, ఆ ఘనత మాకందరికీ దయచేయండి. విన్న వాక్యమును ప్రతి వారి హృదయాల్లో మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా సహాయం చేయండి. స్థానిక సంఘాన్ని దీవించండి నాయన. ఈ కరోనా వైరస్ ఈ ప్రభావం వలనైనా మీ బిడ్డల మీ తండ్రికి రాలేకపోయారయ్యా. ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారానైనా అయ్యా, ఈ శ్రవణ శ్రద్ధము ద్వారానైనా నీ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించయ్యా. నీ ఆరాధనలో ఏకీభవించిన బిడ్డలందరి కుటుంబాల్లో నీ పరిశుద్ధాత్మ బలమైన కార్యాలు మీరు జరిగించండి నాయన. మీకు స్తోత్రములు. ఈ పరిశుద్ధ ఆదివారము మీ గొప్ప దీవెన మీ బిడ్డలందరికీ దయచేయండి. స్థానిక సంఘములో ఉన్న, గ్రామములో ఉన్న మా ప్రియ కుటుంబాలను ప్రభావం మీరు దీవించండి. ప్రతి కుటుంబాల్లో శాంతి సమాధానం, ప్రతి కుటుంబాల్లో పరిపూర్ణమైన ఆరోగ్యములు ఆశీర్వాదములు మీ బిడ్డలకు మెండుగా మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ కరోనా వైరస్ ఈ ప్రభావం, ఈ విపత్తునైనా, ఈ తాపులు లేకుండానైనా ఈ వైరస్ ఈ యొక్క ప్రభావాన్ని దూరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ ప్రజలకు నెమ్మదిని దయచే ప్రభువా. అనేక మందినైనా మరణానికి ఆహుతులైపోతున్నారు ప్రభువా. అనేక మంది మరణానికి ఆహుతులైపోతున్నారు ప్రభువా. రక్షించయ్యా, కాపాడండి నాయన. మీ శిలువ రక్తపు నీడిలో ప్రతి ఒక్కరిని మీరు భద్రపరచండి నాయన. మీకు స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాము. అనేక మంది సేవకులైనా ఈ కరోనాతోనైనా మరణానికి ఆహుతులైపోయారు ప్రభువా. అయ్యా, మీ సేవకులకి సంఘాలను, మీ సేవకులకి కుటుంబాలను, వారి బిడ్డలను ఆదరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా సహాయం చేయండి. మరణము రావద్దయ్యా. మరణపు దూతను దూరపరచయ్యా. నీ ప్రజలకు నెమ్మదిని దయచేయండి నాయన. నీ ప్రజలకు నెమ్మదిని దయచే ప్రభువా. నీ ప్రజలకు స్వస్థతను దయచేయండి నాయన. ఐసోలేషన్లో ఉన్న వారిని, వెంటిలేటర్స్ మీద ఉన్న వారిని కాపాడయ్యా. వారిని రక్షించయ్యా. తండ్రి సహాయం చేయండి. మీ నామములు ప్రభువా. అనారోగ్యముగా ఉన్న వారిని స్వస్థపరచండి. బలహీనంగా ఉన్న వారిని ప్రభ మీరు బలపరచండి. ఎవరెవరు ఎటువంటి వ్యాధుల్లో ఉన్నారు, ఎవరెవరు ఎటువంటి చెప్పుకునేటువంటి బలహీన స్థితిలో ఉన్నారు, వారందరినీ కనికరించయ్యా. వారందరినీ మీ కనికరమగలన మీ హస్తముతోనైనా వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తామన్నాను. అయ్యా సహాయం చేయండి. ప్రియ ప్రభువా, మీ నామములో ప్రభు చదువుకుంటున్న విద్యార్థులను దీవించాయి. బిడ్డలు చదువుల్లో ఉన్నారయ్యా. ఆశ్చర్యకరమైన మీ కృపా జ్ఞానములు మీ బిడ్డలు ఎదుగునట్లుగా వారిని దీవించమని ప్రార్థన చేస్తామన్నాను.
అయ్యా సహాయం చేయండి. వృద్ధా పరిస్థితుల ఉన్న బిడ్డల ప్రభు మీరు దీవించండి. ఈ వృద్ధా పరిస్థితుల మీ బిడ్డలకు ఆరోగ్యాలు మీరు దయచేయండి అని మీకు వందనాలు ప్రభువా. అయ్యా మీ నామల ప్రభువా యవనస్తుల బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. యవన కాలంలో ఉన్న బిడ్డలందరినీ కాపాడండి నాయన, దీవించండి నాయన, మీకు స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. ప్రియ ప్రభువా, ఈ కరోనా వైరస్ ఈ నిరుత్సాహకరమైన పరిస్థితులనైనా ఉన్న సేవకుల సంఘాల ప్రభు మీరు దీవించండి. వారి కుటుంబాల ప్రభావ మీరు దీవించాయి. సేవకుల కుటుంబాల్లో అయ్యా ఏ విధమైన కొరత లేకుండా ఏ విధమైన లోటు లేకుండా సహాయం చేయండి అని మీకు వందనాలు ప్రభువా. అయ్యా సహాయం చేయండి. మా దేశాన్ని ప్రభు మీరు కాపాడండి. మా రాష్ట్రాన్ని ప్రభు మీరు కాపాడండి. మా ప్రపంచ దేశాల ప్రభు మీరు రక్షించండి నాయన. ఈ కరోనా వైరస్ ఈ ప్రభావమునైనా పరిపూర్ణముగా ఎక్కడ లేకుండా దానిని దూరపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా సహాయం చేయండి. మీ నామల ప్రభువా ఈ పరిశుద్ధ ఆదివారం ఈ ఆరాధనలు ఎందరైతే ఏకీభవించారో వారందరూ దీవించండి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో శాంతి సమాధానములు, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నెమ్మదిని ఆరోగ్యముల ఆశీర్వాదములు మీ బిడ్డలు దాచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా ఏ కుటుంబాలు ఏ విధమైన లోటు లేకుండా సహాయం చేయి. ఏ కుటుంబాలు ఏ విధమైన కొరత లేకుండా సహాయం చేయి. సండే స్కూల్ బిడ్డల ప్రభావ యవనస్తులను అయ్యా సంఘ పెద్దలను శ్రల సమాజ వారిని ప్రతి ఒక్కరిని పేరు పెరుగుబడి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ ఆదివారం పరలోకపాది ఆరోహణాదివారం మీ గొప్ప దీవెన మీ కనికరమ కృపణ బిడ్డలందరికీ దయచేయమని పరిపూర్ణమైన ఆరోగ్యములతో ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరే కాపాడి మీరే బలపరిచి సహాయం చేయమని మహిమతో నింపమని కృపతో దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి బ్రతిమాలివని మత వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడనగాక, మీ రాజ్యము వచ్చునగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చుల భూమి నెరవేరునగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసినప్పుడు మేము క్షమించమన్నట్లుగా మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలు తేకాకేడి దుష్టులను తప్పించండి. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే అయ్యున్నవి తండ్రి. ఆమేన్. వందనాంబు నార్తుమో ప్రభో ప్రభో, వందనాంబు నార్తుమో ప్రభో ప్రభో, వందనాంబు తండ్రి తనయ శోధాత్ముడా, వందనాంబు లందుకో ప్రభో, నాంబు లందుకో ప్రభో. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభువు నిమిత్త తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభువు నిమిత్త తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము దయచేయునుగాక. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము పతిత పవననమ పెంపుగా మే సేవ ప్రియముగా నొన్నరింప, పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా.